ఏపీలో కొందరు సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ షాక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న వాళ్లు అనధికారికంగా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉండేవాళ్లు. కానీ అలా కుదరదు అంటూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తాజాగా ఒక మెమో జారీ చేశారు. ప్రస్తుతం ఏపీలో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులందరూ గత జగన్ సర్కారులో ఒక వెలుగు వెలిగిన వాళ్లే. గత కొంతకాలంగా వెయిటింగ్ లో ఉన్న ఈ అధికారులు అందరూ ఇక నుంచి విధిగా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఉదయం ఆఫీస్కు తప్పనిసరిగా రావాలని, సాయంత్రం కూడా ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్లకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే అంశాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తనదైన శైలిలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత తనదైన శైలిలో ముందుకు వెళ్తా ఉంది. ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలలో గాని, మరో పక్క ఏదైతే సూపర్ 6 అంశాలకు సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గానీ ముందుకెళ్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరుగుతున్న 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఏదైతే వైసీపీ నాయకులతో అంటకాగిన ఐఏఎస్ ఐపీఎస్ల మీద తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఒక లాగా తీసుకొని వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ 2 సందర్భాలలో వైసీపీతో అంటకాగిన పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వచ్చిన నేపథ్యంలో వారు ఇచ్చిన పూల బిక్కను కూడా ఆయన తీసుకునే పరిస్థితి, వాళ్ళు ఇచ్చిన పూల బిక్కను కూడా సున్నితంగా పక్కగా నెట్టిన పరిస్థితి. అలాగే ఏదైతే ఆ ఉండవల్లిలోని తన నివాసం వద్దకు ఐఏఎస్ ఐపీఎస్లు వచ్చిన నేపథ్యంలో ఇరువురిలో ఎవరిని కూడా వైసీపీతో ఎవరైతే అంటకాగి ఆ టీడీపీలోని పలువురు నాయకులను గాని పలువురిని గాని ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆ ఉండవల్లిలోని తన నివాసంలో అపాయింట్మెంట్ కోసం వస్తే ఆ లోపల కూడా రానికుండా ఆ వెనుదిరిగి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ లో కొంతమంది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకంటూ ఇబ్బంది ఉంటుందని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ గాని, లోకేష్ అరెస్ట్ గాని, అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అరెస్ట్ గాని, కేసులు నమోదు గాని, లోకేష్ మీద కేసులు నమోదైన, చంద్రబాబు మీద కేసులు నమోదైన, ఆ పవన్ కళ్యాణ్ మీద కేసులు నమోదైన, అలాగే అసెంబ్లీలో ఉన్న దాదాపుగా 70% ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్డీఏ ఎమ్మెల్యేలకు సంబంధించి 70-80% అందరి మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి చిన్నదానికి కూడా ఎవరినైతే టీడీపీ నాయకులను గాని, ఎన్డీఏ కూటమి గాని, ముఖ్యంగా ఆ ప్రజలను గాని, టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులను గాని ప్రతి ఒక్కరిని కూడా వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తుంది, ఆ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంది, అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ నాయకులని పలు సందర్భాల్లో కూడా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ పలు సందర్భాల్లో వాపోయిన పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి పెట్టిన కార్యక్రమానికి సంబంధించి లోటుపాట్లు జరిగాయని, లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగించారని ఆయన కూడా విశాఖపట్నంలో అరెస్ట్ చేయబోయిన పరిస్థితి, ఆయన విశాఖపట్నం నుంచి పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వెరసి ఏదైతే వైసీపీ పార్టీ నాయకులతో అంటకాగిన వారిని అందరినీ కూడా మొదటి నుంచి కూడా టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కొంత మేరకు వారిని దూరంగా పెడుతూ తీసుకువస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభుత్వంలో భాగంగా ఉండే ఐఏఎస్లు ఐపీఎస్లకు అర్హులకు మేలు కలిగేలా కూడా ఆ మంచి పనులు చేస్తే వాళ్ళని ప్రజలు 10 కాలాల పాటు గుర్తు పెట్టుకుంటారని, అలాగే అలాంటి అధికారులు ఆ చరిత్రలో నిలిచిపోతారని కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చాలా మంది అధికారుల్లో ప్రభుత్వంతో కంటే కూడా ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటే చాలు అన్న కోణంలో కూడా పార్టీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకులతో అంటకాగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి ఎలాంటి మొదలు కూడా పడకుండా పని చేసుకుంటూ ప్రజల అభివృద్ధి కార్యక్రమాల్లో చోటు చేసుకుని ప్రభుత్వం పని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి గత 3 రోజుల క్రితం కూడా కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ల మీటింగ్ లో చంద్రబాబు నాయుడు కూడా హితబోధ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా చూసుకుంటే
ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ సంచలనం అనేది చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఏదైతే గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు అన్న కోణంలో ఏదైతే కొంతమంది ఐపీఎస్ అధికారులు తాము ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సెలవుపై వెళ్లడం కోసం అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో ప్రభుత్వం వారిని సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అలాగే ఎవరైతే అర్జీలు పెట్టుకుని సెలవుపై వెళ్లాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆ సెలవు క్యాన్సిల్ చేసింది. వారు డ్యూటీలోనే ఉండాలని, వాళ్ళకి ఎవరు కూడా సెలవు ఇవ్వట్లేదని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న వారందరినీ కూడా అనధికారికంగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తాజాగా ఒక మెమో జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఐపీఎస్ అందరూ ఉన్నారో ఐపీఎస్ అందరూ కూడా ప్రతిరోజు వచ్చి డీజీపీ ఆఫీస్ లో సంతకం పెట్టాలన్నారు. అలాగే డీజీపీ ఆఫీస్ లోనే వెయిట్ చేయాలి, డీజీపీ ఆఫీస్ లోనే ఉండాలన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే ఐపీఎస్ కు సంబంధించి కూడా సంచలనమైంది. ఎవరైతే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో అధికారులు అందరూ కూడా ఇప్పుడు పోస్టింగ్ రాకుండా వెయిటింగ్ లో ఉన్న వారు అందరూ కూడా విధిగా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని, డీజీపీ ఆఫీస్ లో వెయిటింగ్ లో ఉండాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉదయం ఆఫీస్ కి రావడంతో పాటు సాయంత్రం కూడా ఆఫీసు సమయం ముగిసిన తర్వాత రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లాలని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. మొత్తం దాదాపుగా 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఇందులో ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, ఎన్ సంజయ్, కాంతి రాణా టాటా, జి పాలరాజు, కొల్లి రఘురామరెడ్డి, ఆర్ఎన్ అమ్మిరెడ్డి, సిహెచ్ విజయరావు, విశాల్ గున్ని, అన్బురాజన్, వై రవిశంకర్ రెడ్డి, వై రిశాంత్ రెడ్డి, కె రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, పి జాషువా, కృష్ణకాంత్ పటేల్ ఉండగా డీజీపీ ఆదేశాలు తాజాగా జారీ చేసిన ప్రకారం వీరందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఖచ్చితంగా ఉదయాన్నే డీజీపీ ఆఫీస్ వచ్చి అక్కడ సంతకం చేయాలని, డీజీపీ ఆఫీస్ లోనే ఎదురు చూస్తూ ఉండాలని, డీజీపీ ఆఫీస్ లో సాయంత్రం పని గంటలు అయిపోయిన తర్వాత వారు మరలా రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రేపటి నుంచి ప్రతి ఒక్క సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ 16 మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా డీజీపీ కార్యాలయానికి రావాలి, కార్యాలయంలో సంతకం పెట్టాలి, ఆ పని గంటలు కార్యాలయంలోనే కూర్చోవాలి, 10 గంటలు అయిపోయిన సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ నేపథ్యం ఈ తాజా ఉత్తర్వులతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అలాగే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం అనే చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఈ తాజా ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా ఐపీఎస్ లో కూడా గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.